इट्रा सेल्फी చల్లగా నీళ్ళు లోపల వాటర్ ఇక్కడేనా పిల్లలంతా వచ్చండి. లేమండి స్కూల్ లేము తర్వాత ఏంటంటే క్లాస్ తర్వాత ఇవ్వమంటారు ఈ రాసిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి ఎస్ఏ అలాగే సాయి రఘునాథ్ చరణ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఆకాశవాణి తిరుపతి వారిని కూడా సాధారణంగా ఆహ్వానించారు. అలాగే టెంకాయ దామోదరం గారు గౌరవ సలహాదారు జన విజ్ఞాన కేంద్రం వారిని కూడా సాధారణంగా అలాగే మల్లారపు నాగార్జున గారు వేమన విజ్ఞాన కేంద్రం ప్రధాన కార్యదర్శిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తారు. అలాగే రెడ్డప్ప గారు జన విజ్ఞాన సెక్రటరీ వారిని కూడా ఆహ్వానిస్తున్నారు. ఆకాశవాణి పాత్ర అనేటువంటి అంశం పైన వ్యాసరచన పోటీలు నిర్వహించాం. ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నిర్వాహకుల తరఫున హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు ఆకాశవాణి అంటేనే అందరికీ అనేక తీపి గుర్తులు మన మెదడులో మెదులుతాయి. పవిత్రారెడ్డి, నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను స్వాతంత్ర్య అనంతరం ఆకాశవాణి పాత్ర గురించి కొన్ని వాక్యాలు చెప్పదలుచుకున్నాను. ముందుగా పరిచయం ప్రారంభంతో స్టార్ట్ చేస్తాను. ఆకాశవాణి అంటే ఆల్ ఇండియా రేడియో 1936లో ప్రారంభమై 1957లో ఆకాశవాణిగా నామకరణం జరిగింది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశంలో కేవలం 6 రేడియో కేంద్రాలు మాత్రమే ఉండేవి. దేశ నిర్మాణానికి ప్రజలను సమీకరించటంలో, సమాచారాన్ని అందించటంలో ఆకాశవాణి కీలక సాధనమైంది. అక్షరాస్యత తక్కువగా ఉన్న కాలంలో రేడియో ప్రజల విశ్వవిద్యాలయంగా పనిచేసేది. జాతీయ సమైక్యత మరియు ఐక్యత, భిన్న భాషలు సంస్కృతులు ఉన్న భారత్ను ఒకే భావంతో కలిపే వారధిగా పనిచేసింది. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి నెహ్రూ ట్రస్ట్ విత్ డెస్టినీ ప్రసంగాన్ని దేశమంతా వినిపించింది. సర్దార్ పటేల్ చేసిన సంస్థానాల విలీన సందేశాలను ప్రజలకు చేర్చింది. వివిధ భారతీ ద్వారా హిందీ ప్రాంతీయ భాషలలో పాటలతో భావోద్వేగ ఐక్యతను సాధించింది. జాతీయ పండుగలు, గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవ ప్రసారాలతో దేశభక్తిని నింపింది. కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలను భారత ప్రధాన స్రవంతిలోకి తీసుకురావటానికి స్థానిక భాషలలో ప్రసారాలు చేసింది. విద్యా వ్యాప్తి, రేడియో పాఠశాల కార్యక్రమం ద్వారా గ్రామీణ విద్యార్థులకు యూజీసీ ద్వారా ఉన్నత విద్యా పాఠాలను ప్రచారం చేసింది. సైన్స్, గణితం, చరిత్ర వంటి అంశాలను సులభంగా వివరించి ధ్యానాన్ని పెంచింది.
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి ప్రత్యక్ష మార్గదర్శక కార్యక్రమాలను నిర్వహించింది. వ్యవసాయ అభివృద్ధి, కృషి దర్శన్ వంటి కార్యక్రమాల ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులను రైతులకు చేరవేసింది. హరిత విప్లవం ద్వారా విత్తనాలు, ఎరువులు, నీటి వినియోగంపై అవగాహన కల్పించింది. వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలను రోజు ప్రసారం చేసింది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమం, మసూచి, పోలియో, క్షయ వంటి వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఎయిడ్స్, క్యాన్సర్ వంటి వాటిపై ఉన్న అపోహలను తొలగించడానికి కృషి చేసింది. మనం ఇద్దరం మనకు ఇద్దరు నినాదాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళింది. తల్లి బిడ్డల సంరక్షణ, టీకాలు, పౌష్టికాహార వినియోగంపై అవగాహన కల్పించింది. సామాజిక సంస్కరణలు, అంటరానితనం, వరకట్నం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పనిచేసింది. జాతీయ సమైక్యత వారోత్సవాలు, సామాజిక దినోత్సవాలను నిర్వహించింది. స్త్రీ విద్య, స్త్రీ సాధికారత కార్యక్రమాలకు ప్రాముఖ్యత ఇచ్చింది. సాంస్కృతిక పరిరక్షణ, జానపద కళలు, హరికథలు, బుర్రకథల, యక్షగానాలను రికార్డ్ చేసి భద్రపరిచింది. ప్రాంతీయ భాషలను యాసలలో ప్రచారాలు చేసి భాష మహాస్వరంగా నిలిచింది. థ్యాంక్ యూ. చాలా సంతోషం నాన్న. నువ్వు ఎట్లా ఉండాలి అనే దానికి ఆ బాల్య వయసులోనే మనకందరికీ మంచి మెసేజ్ ఇచ్చారు. అది మీరు సైన్స్ అంటే పెద్ద సబ్జెక్టు మ్యాథ్స్ అని అంటారు కదా, మీరు నాకు గూగుల్ పేరు గుర్తు ఎక్కడ రావడం వయసు రీత్యా రావడం లేదు. పలమనేరులో ఒక అబ్బాయి ఉన్నాడు, 7వ తరగతి జన విజ్ఞాన కేంద్రం తరఫున ఒక మంచి వ్యాసం రాస్తాం. ఏ వ్యాసం రాస్తాం మనం ఈరోజు?